బీజేపీ హోల్డ్లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ అట. క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. తన కుటుంబానికి 5 సీట్లు కావాలంటూ ప్రతిపాదన. సరిపోతాయా? 5 చాలుతాయా మల్లారెడ్డి? మనవానికి మనవరాలకి అలా కూడా పెట్టపోయినావు. అవసరమైతే చట్ట సవరణ చేయమను నీ కుటుంబం కోసం. ఏ ఏజ్లో వాళ్ళైనా పోటీ చేసి పోరగాళ్ళైనా ఏమైనా నేను ఉన్నా కదా అందరిని చూసుకుంటాను. కానీ ఈయన ఇప్పుడు కాదండి, ఎప్పుడో పోదామని ప్రయత్నం చేసిండు. నాట్ ఓన్లీ బీజేపీ, కాంగ్రెస్లోకి వెళ్దామని ప్లాన్ చేసిండు కదా. ఏం మరీ ఇజ్జత్ పోద్దని చెప్పి వాళ్ళు హోల్డ్లో పెట్టిరు తప్ప ఈ ఎలక్షన్లకు ముందు ఇటు అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ఎన్నికలకు పోవడానికి రెడీ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు చూడండి, కొంత కాంగ్రెస్ ఇబ్బందే కానీ ఇప్పుడు బీజేపీ పెద్దగా ఆడ నాయకత్వం కథ వ్యవహారం ఇది లేదు కాబట్టి ఇప్పుడు ఆయన కేంద్రము ఈ వ్యవహారం కూడా అవసరం కాబట్టి వాళ్ళ అవసరం కూడా ఉంటుంది కాబట్టి మేబీ బీజేపీలోకి పోతే ఇక అందరినీ ఏ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్నా నేను బీజేపీలో ఉన్నా కేంద్రంలో మాదే అధికారం మాదే ప్రభుత్వం అని చెప్పి కొంత కేసుల నుంచో ఇంకో దాని నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి బీజేపీ మీద ఫోకస్ పెడుతున్నట్టుండు. మల్కాజ్గిరి ఎంపీ ఎమ్మెల్యేల ఖర్చు పైన భారీ ఆఫర్ అట. దేశవ్యాప్తంగా 18 మెడికల్ కాలేజీల ప్రారంభానికి దోస్తీ. ఈటలకు చెక్ పెట్టేందుకు ప్రోత్సహిస్తున్న పార్టీలోనే ఒక వర్గం. ఈ ఈటలకు చెక్ పెట్టడం అసలు యాక్చువల్గా ఈటల మల్లారెడ్డి కొంత బాగానే ఉంటారు, మరి అంత ఇదేం లేదు. ఆయన చెక్ పెడుతేందుకు ఇంకో వర్గం ఎవరు? ఇక ఈటలకు వ్యతిరేక వర్గం అంటే బండి సంజయ్ ఈ వర్గమే, అంతకుమించి ఏముంది? మల్లారెడ్డికి ఈటలకు ఏమైనా పోలిక ఉందా అండి? ఈటలకు చెక్ పెట్టడానికి మల్లారెడ్డి ఏంది అసలు? జమీన్ ఆస్మాన్ పరకు ఏదో అంటారు కదా, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఒక జోకర్కి ఒక నాయకుడికి మధ్యన ఏమన్నా పోలిక ఉంటుందా అండి?